మీ జేవి లైవ్ ఆర్ట్స్ హాబీ హబ్. ఈరోజు మీకు ఇంట్లోనే ఉండి క్లే ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. దిస్ ఈజ్ మార్కెట్లో దొరికే పాన్ క్లే అండి. దిస్ ఈజ్ ఏంటంటే 50 grams 25 rupees ఉంటుంది. ఇప్పుడు మీరు 1 kg కొనాలంటే ఆల్మోస్ట్ 500 rupees అవుతుంది. సో ఇంట్లో కూర్చొని ఎలా చేయాలో నేర్పిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్: చాక్ పౌడర్, దిస్ ఈజ్ ఫెవిక్రిల్ కలర్స్, వైట్ అండ్ బ్లాక్, ఫెవికాల్, coconut oil for use, this is a Vaseline. టిష్యూ పేపర్ తీసుకొని పీసులుగా కట్ చేసేసి వాటర్లో డిప్ చేసేయండి. వాటర్లో డిప్ చేసిన తర్వాత ఒక 1 hour వరకు నానబెట్టండి. దాన్ని 1 hour నానబెడితే మీకు క్లియర్గా ఏదైతే ఉందో ఆ గ్లూ కానీ ఈజీగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ చేసేసి 1 hour అలా నానబెట్టేసేయండి. నేనైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ కలుపుతున్నాను గ్రే కలర్ కోసం. జనరల్గా మార్కెట్ దొరికే గ్రే కలర్ ఉంటుంది కాబట్టి ఇది మ్యాండేటరీ కాదండి, మీకు నచ్చిన కలర్ కలుపుకోవచ్చు. చాక్ పౌడర్లో 1:2 రేషియో అండి. 2 కప్పులు చాక్ పౌడర్ తీసుకుంటే కనుక 1 కప్పు ఫెవికాల్ తీసుకోండి. అది డిపెండ్ అపాన్ యువర్ రేషియో అండి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేనైతే 2:1 రేషియో తీసుకున్నాను. కరెక్ట్గా ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం కలిపినటువంటి గ్రే కలర్ దాంట్లో మిక్స్ చేసి ప్రాపర్గా మిక్స్ చేయండి. నీట్గా కలర్ అంతా పట్టేలా చూడండి. అంతా కలిసేలాగా ప్రాపర్గా మిక్స్ అయ్యిందండి. తర్వాత ఇందాక మనం కలుపుకున్నటువంటి టిష్యూ పేపర్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కలపండి. కొంచెం పల్చగా అయినట్టయితే తగినంత చాక్ పౌడర్ని యాడ్ చేయండి. పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. తర్వాత కొంచెం స్మూత్నెస్ కోసం కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. ప్రాపర్గా మిక్స్ కాకపోతే విడిపోవటం అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి కంప్లీట్గా ప్రాపర్గా మిక్స్ చేసేయండి. ఇది మీకు తెలియడం కోసం కొంచెం శాంపుల్ తీసుకొని మీకు చేస్తున్నాను. దీంట్లో నేను తయారు చేసిన దాంట్లో కొంచెం పీస్ ఎక్స్ట్రా తీసుకొని మీకు తెలియడం కోసం దీన్ని చేస్తున్నాను. ఒకసారి చూడండి. దీన్ని తీసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేసి ఆ స్మూత్గా వచ్చేంత వరకు కూడా మీరు కలపాలండి. ఆ స్మూత్గా ఉన్న చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇది. డిజైన్ లాగా తయారు చేస్తున్నాను. నాకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన డిజైన్తో మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, ఇది డిజైన్స్ చేసుకోండి. దీని తర్వాత కూడా మీకు నచ్చిన డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. సర్ఫేస్ మీద వ్యాజిన్ అప్లై చేసేయండి. దిస్ ఈజ్ ఓన్లీ స్టోరేజ్ పర్పస్ అండి. కవర్ తీసుకొని దాంట్లో పెట్టేసేసి కంప్లీట్గా గాలి ఆడకుండా క్లోజ్ చేయాలండి.
ఒకవేళ గాలి ఆడినట్టయితే కనుక ఇది మీకు యూజ్ కాదు, త్వరగా డ్రై అయిపోతుంది. కంటైనర్ కూడా గాలి ఆడకుండా నీట్గా ప్యాక్ చేసండి. ఇలా స్టోర్ చేయడం వల్ల 1 or 2 months కూడా మీరు లిప్ అండ్ క్లీన్ వాడుకోవచ్చండి. ఇలా ఇది ప్రొసీజర్ అండి, ఇంట్లో ఉండి ఎలా దాన్ని తయారు చేసుకునే ప్రొసీజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ వాట్స్ హాబీ హబ్.